నమస్తే, వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపొడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి, విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ నెల మనకి చైత్ర అమావాస్య రాబోతుంది. ఆ రోజు ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? అసలు ఎప్పుడు వస్తుందండి ఈ అమావాస్య మనకి? చైత్రబహుళ అమావాస్య, మనకి దీన్ని కొత్త అమావాస్య అంటారు నాన్న. ఎందువల్ల అంటే మనకి ఉగాది నూతన సంవత్సరం, తెలుగు సంవత్సరాది ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి నెల అమావాస్య ఇది చైత్ర. చైత్ర అమావాస్య, కొత్త అమావాస్య అని పిలుస్తుంటాను దీన్ని. ఈ చైత్ర అమావాస్య ఏప్రిల్ 17వ తారీఖున వచ్చింది, శుక్రవారం. ఆ రోజున శుక్రవారం అమావాస్య చాలా స్పెషల్ అనుకుంటే విష్కంభ యోగము అనేటువంటి ఒక యోగం ఉంది నాన్న, యోగకాలం. ఈ మూడు కలిసి రావడం చాలా విశేషమైనటువంటి రోజు. ఆ రోజు అసలు అమావాస్యకి మనకు ప్రత్యేకత ఏముంటుంది? పితృదేవతల పూజలు తప్పితే వేరే ఏం చేయం కదా అనుకుంటే, మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం సంప్రదాయాలు భేదం ఉంటాయి. మనదేమో చాంద్రమానేన అని చెప్పి చంద్రుని ప్రధానంగా తీసుకొని రాస్తాం. ఉత్తరాది దేశాలు అంటే ఉత్తర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు, వాళ్ళు స్వస్తిశ్రీ సౌరమానేన అని రాస్తారు. అంటే సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు, మనమేమో చంద్రుని ప్రధానంగా తీసుకుంటాం. మనం ఏం చేస్తాం, అమావాస్య నుంచి అమావాస్య ఒక నెల మనకి తెలుగు నెల. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో పౌర్ణమి నుంచి పౌర్ణమి నెల. అమావాస్య టు అమావాస్య మధ్యలో మనకేం వస్తుంది? పౌర్ణమి వస్తుంది. వాళ్ళకి పౌర్ణమి టు పౌర్ణమి మధ్యలో అమావాస్య వస్తుంది. వాళ్ళు అమావాస్యను ప్రధానంగా తీసుకుంటారు. అంతేకాకుండా అమావాస్యను దీపావళి అమావాస్య చూసుకుంటే మనం లక్ష్మీదేవి పూజలు బాగా చేస్తాం, అవునా? లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తిథిగా అమావాస్యను చేస్తున్నాం. దాంతోపాటు శుక్రవారం కలిసి వస్తే ఇంకా మంచి రోజు, ఇంకా విశేషమైనటువంటి రోజు కదా. దాంతోపాటు ఈ విష్కంభ యోగం అనేటువంటి యోగం కూడా లక్ష్మీప్రదమైనటువంటి యోగం. ఈ మూడు కలిసి రావటమే ఈ చైత్రబహుళ అమావాస్య, ఏప్రిల్ 17వ తారీఖు శుక్రవారం. అంత విశేషమైనటువంటి రోజు. మనం అమావాస్యకి అర్ధరాత్రి పూట లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటాం. ఇక్కడ మనమే కాదు, ఉత్తరాది భారతదేశంలో తప్పనిసరిగా ప్రతి అమావాస్య లక్ష్మీదేవి ప్రదంగా పూజ చేస్తారు నాన్న. మనకి రివర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని సవ్యంగా తీసుకుంటారు. అంటే మన ఇక్కడ మంచి రోజు ఏదైతే కాదనుకుంటాం అక్కడ మంచి రోజు అవుతుంది. అందుకనే వాళ్ళకి మూఢాలు ఉండవు, శూన్యమాసాలు ఉండవు, దుర్ముహూర్తాలు ఉండవు, వర్జ్యాలు ఉండవు, ఇవేమి ఉండవు వాళ్ళకి. కేవలం రాహుకాలం ఒకటి మాత్రం పాటిస్తారు వాళ్ళు. అలాగే మనం కార్తీక మాసం శివుని బాగా పూజ చేస్తాం కదా, అవునా? అభిషేకాలు, హోమాలు, అవి ఇవి బాగా చేస్తుంటాం, శివుడు బాగా చేస్తుంటాం. వాళ్ళు శివుడికి శ్రావణ మాసంలో చేస్తారు. కార్తీక మాసంలో నార్త్ ఇండియా టెంపుల్స్ మొత్తం సౌత్ ఇండియన్స్తోనే నిండి ఉండే తప్పితే నార్త్ ఇండియన్స్ ఉండరు. మరి నార్త్ ఇండియన్స్ శివాలయాలు ఎప్పుడు ఉంటారు అంటే శ్రావణ మాసంలో మాత్రమే ఉంటారు. ఎందుకంటేనన్నా మనకి కార్తీక మాసం అధిపతి రవి, అమావాస్య అధిపతి రవి, ఓకే. శ్రావణ మాసానికి అధిపతి చంద్రుడు, పౌర్ణమికి అధిపతి చంద్రుడు. కాబట్టి చంద్రుడిని వాళ్ళు చీకటి మాసంగా తీసుకుంటారు, మనమేమో సూర్యుడిని చీకటి మాసంగా తీసుకుంటాం. ఇది కూడా రివర్స్లోనే కదా. కాబట్టి అక్కడ ఉత్తర భారతదేశమైనా దక్షిణ భారతదేశమైనా అందరం భారతీయులమే, దాంట్లో అనుమానమేం లేదు. సంప్రదాయాలు వేరే ఉన్నా దేవతలు వాళ్ళే, ధర్మం అదే ధర్మం, ఒకటే సనాతన హిందూ ధర్మం. సనాతన హిందూ ధర్మంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి తిథికి ఒక్కొక్క అధిపతి ఉంటారు నాన్న. 16 తిథులు ఉంటాయి మొత్తం, అమావాస్య పౌర్ణమితో సహా కలుపుకుంటే 16 తిథులు. 16 తిథులకి 16 మంది దేవతలు ఉంటారు. దాంట్లో అమావాస్యకి సూర్యుడు, అట్లాగే శుక్రవారానికి అమ్మవారు లక్ష్మీదేవి, శుక్రుడు అమ్మవారు, విష్కంభ యోగానికి అధిపతి కూడా అమ్మవారి లక్ష్మీదేవి. ఇలాంటి రోజుల్లో ఏం చేస్తే బాగుంటుంది? అసలు ఈ రోజు చేయాల్సిన ప్రత్యేకత ఏంటంటే, లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకున్న ప్రతి ఒక్కరూ నాన్న పెద్దగా ఖర్చు లేకుండా లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. పెద్ద ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. లక్ష్మీదేవి మన ఇంట్లో సుస్థిరంగా ఉండిపోయేంత మంచి పూజ చేసుకోవచ్చు పెద్ద ఖర్చు లేకుండా. ఏం చేయాలి? అమావాస్య ముందు రోజు మాస శివరాత్రి వస్తుంది మనకి 16వ తారీఖు. ఎక్కడైనా మీకు దగ్గరలో ఉండే మారేడు చెట్టు దగ్గర మారేడు పండుకు తీసుకొని రండి. మారేడు పండు ఉంటుంది కదా, దాన్ని మనం సంస్కృతంలో ఏమంటాం? శ్రీఫలం అంటాం. శ్రీ అంటే లక్ష్మీదేవి కదా, ఆ ఫలమే లక్ష్మి.
అందుకని బ్రాహ్మణులందరూ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు తక్కువ కానీ పూర్వకాలంలో మారేడు పండు తీసుకొచ్చి దాంట్లో గుజ్జు మొత్తం చిన్న దబ్బనంతోనూ సూత్తోనూ బయటికి తీసేసి గుజ్జు మొత్తం ఎండబెట్టేసిన తర్వాత దాంట్లో రోజు విభూది కొద్దిగా మొత్తం పోసేసుకొని రోజు కొద్దిగా చేతిలో వేసుకొని విభూది పెట్టుకునేవాళ్ళం. అంటే ఆ శ్రీఫలంలో ఉండేటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం విభూతి రూపంలో ఐశ్వర్యం మనకు ఒంటికి పట్టడం కోసం చేసుకునేటువంటి పని అది. ఒకసారి మీరే చెప్పాను ఒకసారి మనం అలా ఈ శ్రీఫలాన్ని తెచ్చుకొని మహాశివరాత్రి రోజున, మహాశివరాత్రి అంటే శివుడికి ఇష్టమైనటువంటి రోజు గురువారం, ఆ రోజున కూడా మనం లక్ష్మీవారం అనే పిలుస్తాం గురువారాన్ని కూడా కదా. ఇంటికి లక్ష్మీదేవిని తెచ్చుకోవడమే శ్రీఫలాన్ని మనం గురువారం రోజున తెచ్చుకుంటున్నాం అంటే. అలాగే మారేడు దళాలు ఒక 108 దళాలు ఇవి ఇంటికి తెచ్చుకోవడం. శుక్రవారం పొద్దున్నే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపలైనా, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపలైనా, ఈ 2 సమయాల్లో ఉదయం సాయంత్రం సమయాల్లో ఆ మారేడు పండుకి చక్కగా గంధం పూసేసి కళ్యాణం బొట్టు పెట్టండి. మనం పెళ్లికి బొట్టు పెడతాం కదా ఆడపిల్లలకి, అట్లా కళ్యాణం బొట్టు తులసి కోటకు పెడుతుంటాం ఎక్కువగా. అట్లా అమ్మవారి బొట్టు పెట్టండి చక్కగా. ఒక గ్రీన్ కలర్ కానీ, రెడ్ కానీ, ఎల్లో కలర్ కానీ క్లాత్ చిన్నది ఒక 1/2 మీటర్ అంతా తెచ్చుకొని ఒక ప్లేట్లో పరిచేసి, ఆ ప్లేట్లో క్లాత్ పరిచేసిన తర్వాత మారేడు పండుని అక్కడ పెట్టండి. ఈ ప్లేట్ ఎక్కడ పెడతాం? అమ్మవారి పటం ముందు, లక్ష్మీదేవి పటం ముందు పెడతాం. పెట్టి మనస్ఫూర్తిగా శ్రద్ధతో, విశ్వాసంతో, భక్తితో అమ్మవారిని మనం అందరికి వచ్చిన శ్లోకమే సర్వమంగళ మాంగళ్యే స్వే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకం చదువుకొని అమ్మవారిని ఆ మారేడు పండులోకి ఆవాహనం కమ్మని చెప్పి పూజ చేయండి. ఆవాహనం చేసి అమ్మవారి దగ్గర మారేడు దళాలు, ఇప్పుడు మనం పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు సమర్పిస్తాం అమ్మవారికి. సమర్పించిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది కదా, మనం చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఈ మంత్రానికి అష్టోత్తరం ముందు వెనక జోడించుకుంటూ, అష్టోత్తరం ఏమో 108 నామాలు, ఇది ముందు వెనక జోడిస్తే ఇది 216 సార్లు వస్తుంది. మొత్తం 324 సార్లు వస్తుంది మంత్రం. ఈ 324 సార్లు ఒక మారేడు పత్రి తీసుకోవడం, అమ్మవారి అష్టోత్తరం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వోదిత ప్రదాయై నమః, శ్రద్ధాయై నమః, విభూత్యై నమః అని చెప్పి నామాలు వస్తూ ఉంటాయి. ఒక మంత్రం, మనం చెప్పబోయే మంత్రం ఏదైతే ఉందో, ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమః. ఒక మారేడు దళం ఆ మారేడు ఫలం మీద పెట్టడం. మరలా ఇంకో మారేడు దళం తీసుకోవడం. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమః, ఓం అష్టోత్తరంలో 2వ నామం వికృత్యై నమః, ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమః. మారేడు దళాన్ని అమ్మవారి దగ్గర పెట్టడం. ఇలా 108 నామాలకి 216 సార్లు ముందు వెనక ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమః అనేటువంటి మంత్రాన్ని జోడించి ప్రతి నామానికి మారేడు దళం అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి చక్కగా ధూపం వేయండి. ఈ ధూపం అగరబత్తులు పొగ అంటే చెప్తున్న అవకాశం ఉంటే సాంబ్రాణి గుగ్గిలను తీసుకొచ్చి పొగ వేయండి, నిప్పులు చేసి. ఇంకా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఆ సాంబ్రాణి వేసినప్పుడు నిజంగానే లక్ష్మీదేవి ఆ ధూపం మధ్యలో వచ్చి కూర్చుందా అనుకునేంత ఆనందంగా అనిపిస్తుంది మనకి. అవునా? పూజ చేసుకొని ధూపం వేసి అమ్మవారికి నివేదన ఏం పెట్టాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి శర్కర తప్పనిసరిగా పెట్టండి. అమ్మవారు చక్కగా పాయసం తయారు చేసుకోండి. పాయసం మనం బియ్యం పాలు పోసి, క్షీరా కాకుండా బియ్యం పాలు బెల్లం వేసి తయారు చేస్తాం కదా పొంగలి, స్వీట్ పొంగలి, అది తయారు చేసుకోండి. అది అవకాశం లేకపోతే తేనె నివేదన పెట్టండి. శర్కర మాత్రం కామన్ దేనికైనా సరే. నివేదన పెట్టి అమ్మవారికి చక్కగా హారతిచ్చి మనస్ఫూర్తిగా ఎవరైతే నమస్కారం చేసుకొని అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ రోజు నుంచి ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి పరిపూర్ణంగా తిష్ట వేసుకొని ఇంట్లో బీరువాలో దాచుకోవాల్సినంత ధనాన్ని సంపాదించుకోవచ్చు. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న పని ఉంటుంది నాన్న, ఇది తప్పనిసరిగా చేయవండి. శర్కర పంచదార తీసుకోమని చెప్పాను కదా, మన ఇంట్లో గోడ పక్క నుంచి వరసని ఇట్లా వేసుకుంటూ పోండి. కొద్దిగా, ఎక్కువే ఒక్కర్లో కొద్దిగా వేసుకుంటూ వెళ్తే ఏమొస్తాయి అక్కడికి? చీమలు. చీమలంటే లక్ష్మీప్రదం. ఇంట్లోకి చీమలు వస్తున్నాయి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టబోతుందని చెప్పి ముందుగా శుభశకునం. అది ఇంకొంచెం డౌట్ కూడా ఉంటుంది, ఎర్ర చీమల నల్ల చీమల? నల్ల చీమలు ఇంకా మంచివి.
నల్ల చీమలు చాలా మంచివి. భూతబలి, ఎక్కడ భూతబలి జరుగుతుందో, భూతబలి అంటే బలిహరణ అంటే ఇవి కాదు, బలి అంటే ఆహారం ఏదైతే దొరుకుతుందో ఆ భూతబలి తప్పనిసరిగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి పంట పండుతుంది నాన్న, దాంట్లో అనుమానం ఏం లేదు. అలానే కాదు, మన ఇంట్లో ఎప్పుడైనా మనకి చీమల వరుస కనపడింది, అవి చనిపోవడానికి మందులు వేయకండి పొరపాటున. చక్కగా పంచదార తీసుకొని కొద్దిగా వేసేసేయండి బౌల్కి. అవి తీసుకొని వెళ్ళిపోతాయి, అక్కడ ఉండవు. మనం పంచదార ఏదైనా వేస్తే ఉండవు, తీసుకొని వెళ్ళిపోతాయి. ఆ వరుస మళ్ళీ ఒక గంట తర్వాత వచ్చి చూడండి, వరుస ఉండదు మీకు తప్పనిసరిగా. ఏదైతే మనం పెట్టినటువంటి ఆహారం తీసుకుని చీమలు వెళ్ళినాయో ఆ ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి నేను వస్తున్నాను, మీరు డోర్లు ఓపెన్ చేసుకుని పెట్టుకుంటారా అని చెప్పడమే, అంత మంచిది. కాబట్టి ఇది కూడా, ఈ పంచదార తప్పనిసరిగా చీమలకి వేయటం కూడా మర్చిపోకుండా వేయండి. ఈ చైత్రబహుళ అమావాస్య రోజున లక్ష్మీదేవి మీ ఇంటి గుమ్మం దగ్గర ఉంది, మీరు డోర్లు ఓపెన్ చేసి ఇంట్లో పూజ చేసుకోండి, మీ ఇంట్లో సిరుల పంట తప్పనిసరిగా పండుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు మీకు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.